900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. అంటే ఒక వస్తువు కొనేటప్పుడు దాని ప్రైస్కి దాని దాని క్వాలిటీకి ఈ బేరీ చేయడం మిడిల్ క్లాస్ నైజం కదా అది. అది మీకు కూడా ఉంటుందా? అంటే 1000 రూపాయలు పెట్టి షర్ట్ కొనాలా వద్దా? అంత వర్త్ చేస్తుందా కాదా? ఉంటుందండి. డెఫినెట్గా ఒక కార్ కొన్నప్పుడు కానీ ఏదైనా వస్తువు కొన్నప్పుడు కానీ దాన్ని నేనేంటంటే ఒక క్వాలిటీ ముఖ్యం. దాని మీద ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా పర్వాలేదు, ఎక్కువ కాలం వస్తుంది. నేను అవన్నీ కొంచెం ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు ఏదైనా వస్తువు కొనేటప్పుడు రివ్యూస్ చూడడం ఈ మధ్య అలవాటు చాలా మందికి అవైలబుల్గా ఉంది. కారు కొనాలన్నా ఈ కారు కొనొచ్చా లేదా అనేది రివ్యూ చూసి దాన్ని చూస్ చేసుకుంటాం. మీరు అలా చేస్తారు? నేను చేస్తాను. రైట్, నేను చేస్తాను. అందుకే నేను ఈ టెక్ వీడియోస్, ఈ కార్ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. అసలు కొనకపోయినా కొనాల్సిన అవసరం లేకపోయినా నాకు ఇంట్రెస్ట్ ఉంది ఈ టెక్ వీడియోస్, గ్యాడ్జెట్స్ ఇవన్నీ చూడటం అన్నీ. అది ఈ కార్లు గాడ్జెట్స్ వరకు ఓకే. సినిమా విషయంలో అంటే మీ చూసింగ్ ఎలా ఉంటుంది? అంటే రివ్యూని బట్టి సినిమా చూస్తారా లేదంటే నార్మల్గా ర్యాండమ్గా చూస్తుంటారా సినిమాలు? నాకు క్యాల్కులేషన్ ఉంటుందండి. అది ఏంటంటే నేను బాక్స్ ఆఫీస్ చూస్తాను, ప్లస్ రివ్యూస్ చూస్తాను. ఇవన్నీ చూసి ఆ రివ్యూస్ కూడా డీటెయిల్గా ఏదైనా సినిమా చూడాలంటే జస్ట్ పైన జనరల్గా ఈ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చినాయా, జనరల్గా అంటే ఒక యావరేజ్ లెక్క వేసుకుంటానండి. అంటే మీరు ఒక రివ్యూ ఇవ్వచ్చు, ఆయన ఒక రివ్యూ ఇవ్వచ్చు. జనరల్గా ఈ అన్ని రివ్యూస్ యావరేజ్ చేస్తే మీరు రివ్యూ చేసుకుంటారు ఒక 3/5 వచ్చింది అనుకోండి. ఆర్ లైక్ రివ్యూస్ ముఖ్యం, బట్ ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్. రివ్యూస్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే కొన్ని సినిమాలు మంచి రివ్యూస్ వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్లో ఆడలేదు. ప్లస్ రివర్స్గా కూడా యావరేజ్ రివ్యూస్ వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్లో ఆడినాయి. సో ఈ ఒక్కటి నేను బాక్స్ ఆఫీస్ చూస్తాను, టాక్ చూస్తాను, ఇవన్నీ చూసి అన్నీ విని క్యాల్కులేషన్స్ మనసులో ఒక క్యాల్కులేషన్స్ వేసుకుని నేను థియేటర్కి వెళ్తానండి. అప్పుడు కామన్ ఆడియన్స్ లాగే కామన్ ఆడియన్స్. ఈ మధ్య మీరు అన్నట్టు ఇందాక అంటే రివ్యూలకి బాక్స్ ఆఫీస్ రిజల్ట్కి సంబంధం ఉండదు. కొన్ని రివ్యూలు బాగున్నప్పటికీ కూడా కొన్ని రివ్యూలు బ్యాడ్గా అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బాగా ఆడతాయి. అలా మీకు రివర్స్ అయిన సినిమా ఏంటి ఈ మధ్యలో? ఉన్నాయండి, కొన్ని చాలా ఉన్నాయి. మనకి కొన్ని చెప్పకూడదు కానీ కొన్ని ఏదో పర్వాలేదు అని అనిపిస్తుంది. కొన్ని సినిమాలు అవి ఏమో విపరీతంగా బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేస్తాయి. అదే విధంగా కొన్ని బాగా నచ్చిన సినిమాలు ఉంటాయి మనకి, అవి ఏమో బాక్స్ ఆఫీస్లో కొంచెం అండర్ పర్ఫార్మ్ చేస్తాయి. అది ఎప్పుడు జరిగిన విషయం, ఇప్పుడు కొత్త ఏం కాదు. కానీ మీకు ఇలాంటి సినిమాలు చాలా తగిలి ఉంటాయి. అంటే మీరు బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ పక్కన పెడితే చాలా బాగుంది, చాలా మంచి సినిమా అనేది ఇది అనుకున్నవి బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా ఆడని సందర్భాలు కూడా ఉంటున్నాయి. మీ వరకు? నా వరకు సినిమా మీద చెప్పండి. అంటే నేను జనరల్గా మాట్లాడలేను. ఇప్పుడు అనగనగా ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ అది. అనగనగా చూస్తే నిజంగా చాలా మంచి అప్లోడ్ వచ్చింది. ఓటీటీలో ఫస్ట్ చూసారు, తర్వాత థియేటర్కి వచ్చేసరికి అది కొంచెం పే చేయాల్సిన సినిమా. అంటే థియేటర్స్లోకి వెళ్ళలేదు కదండి. తర్వాత కొన్ని థియేటర్లో రిలీజ్ చేసినట్టున్నారు. చేయలేదు. అనగనగానే అసలు థియేటర్స్లో రిలీజ్ చేయలేదండి. రిలీజ్ చెయ్యాలి అని ఒక ఫ్యాన్స్ నుంచి ఇదంతా ఒక డ్రైవ్ వచ్చింది. కానీ ఇట్ వాజ్ అన్ ఓటీటీ పిక్చర్. కానీ చేస్తే ఎలా ఉండేది? బాగా ఆడేదండి ఖచ్చితంగా. కానీ అది ప్రొడ్యూసర్స్ పరంగా వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకున్నారు. ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ అన్ ఓటీటీ పిక్చర్. ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్, అంతే. రైట్.